సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ వివో V20 Pro మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది చాలా రోజుల నుంచి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే చేశాను. ఇప్పుడేమంటే దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకు తెలిసిపోయినాయి. సో అంతేకాక ఈ యొక్క మొబైల్ మనకు ఎప్పుడు లాంచ్ అవుతుంది అండ్ దీనికి సంబంధించిన మనకు ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో ఈ యొక్క మొబైల్ కావాలంటే మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా లేదు, ఈ యొక్క మొబైల్ మనకు ఏ మొబైల్కి పోటీని ఇస్తుంది, అసలు వివో V20కి V20 Proకి మనకు స్పెసిఫిక్గా చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే వివో V20కి అండ్ వివో V20 Proకి ఏదైతే మేజర్ డిఫరెన్స్ ఉందో సో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. వివో V20 వచ్చేసి మీకు కేవలం 4G మొబైల్ మాత్రమే అండ్ అప్కమింగ్ వివో V20 Pro ఏదైతే ఉందో ఇది మనకు 5G మొబైల్ అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే వివో V20 Proలో వచ్చేసి మీకు కంప్లీట్గా 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 765G యొక్క ప్రాసెసర్తో అయితే వాడుతున్నారు అనమాట. అండ్ ఇదే ప్రాసెసర్ చూసినట్టయితే మనకు రీసెంట్గా 25,000కి వచ్చిన OnePlus Nordలో కూడా ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో దాని గురించి కూడా నేను అయితే చెప్తాను. అండ్ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసినట్టయితే దీని యొక్క కెమెరా అనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వివో V20లో చూసినట్టయితే 44 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఆ యొక్క కెమెరా అయితే ఇచ్చారు, సెల్ఫీ కెమెరా. ఇప్పుడు దీంట్లో వివో V20 Proలో చూసినట్టయితే మనకు డ్యువల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసి 44 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క మెయిన్ కెమెరా అండ్ ఇంకోటి చూసినట్టయితే 8 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు సేమ్ వివో V20 లాగానే అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది అనమాట. సో మేజర్గా ఈ యొక్క 3 డిఫరెన్స్ అయితే మనకు వివో V20 Proలో అయితే ఉండబోతుంది. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నా మనకు సేమ్ వివో V20 లాగానే దీంట్లో కూడా మీకు 6.44 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ ఈ యొక్క సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. 90 Hz 120 Hz ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. మీకు కేవలం యాజ్ యూజువల్గా డిఫాల్ట్గా ఏదైతే ఉంటుందో 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇందులో అయితే మనకు యూజ్ చేస్తారనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే స్పెసిఫిక్గా దీంట్లో మనకు 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకు స్నాప్డ్రాగన్ 765G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. ఇది చూసినట్టయితే అరౌండ్ మనకు 8 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు Android 11 అప్డేట్ ఉంటుంది అండ్ FunTouch OS 11 లేటెస్ట్ ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకు 5G ప్రాసెసర్ కాబట్టి మనకు డెఫినెట్గా చాలా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ గురించి కూడా నేను చివరిలో అయితే చెప్తాను. తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు వచ్చేసి డ్యువల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. దీంట్లో మనకు 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది మనకు ఎక్స్ట్రాగా ఇచ్చారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం యూజ్ చేసినట్టు ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. తర్వాత దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సేమ్ వివో V20 లాగానే దీంట్లో కూడా మనకు 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుంది. ఇక చూసినట్టయితే మనకు బ్యాటరీ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. వీళ్ళు కేవలం చేంజెస్ ఎక్కడ చేశారంటే ఒక 5G మొబైల్, తర్వాత ఈ యొక్క ప్రాసెసర్ ఇచ్చారు. తర్వాత చూసినట్టయితే మనకు డ్యువల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఇవి తప్ప ఇంకా మిగతావి సేమ్ వివో V20 ఎలా ఉంటుందో సేమ్ అలాగే అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రాబోతుంది. సో సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారంటే మనకు 100% ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు. అటుపక్క మనకు డౌట్స్ అయితే ఏమీ అక్కర్లేదనే చెప్తాను. మరి ఇప్పుడు చూసినట్టయితే దీనికి సంబంధించిన వివో V20 Pro మొబైల్ ఏదైతే ఉందో సో మనకు ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయినాయని వీళ్ళైతే చెప్తున్నారు. సో అది కూడా మనకు ఆన్లైన్లో అయితే కాదనమాట. ఆన్లైన్లో మీరు ఎక్కడ చూసినా ఈ యొక్క ప్రీ బుకింగ్స్ అయితే మీకు లభించవు. మనకు ఆఫ్లైన్ స్టోర్స్లో అనమాట. సో ఆఫ్లైన్స్లో వీళ్ళు ప్రీ బుకింగ్ తీసుకుంటున్నారని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో మీ దగ్గర అంటే మీ ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క వివో స్టోర్స్లో మీరు అక్కడ వెళ్ళి ఈ యొక్క ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట. మరి బ్రదర్, ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే నేను ఖచ్చితంగా ఈ యొక్క వివో V20 Pro తీసుకోవచ్చు. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. దీంట్లో మీకు కెమెరా సూపర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం సెల్ఫీ యొక్క కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే అంటే సెల్ఫీ కెమెరా ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో సో వాళ్ళకు కూడా ఈసారి అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు అనమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రూమర్స్ ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 29,990 రూపీస్కి అయితే రాబోతుంది అనమాట. ఇంతకుముందు వివో V20 చూసినట్టయితే అరౌండ్ మనకు 24,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ నియర్లీ చూసినట్టయితే మనకు 5,000 రూపీస్ పెంచేశారు అనమాట కేవలం దీని యొక్క ప్రాసెసర్కి. తర్వాత చూసినట్టయితే ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఈ యొక్క ఎక్స్ట్రా కెమెరాకి. తర్వాత చూసినట్టయితే 5G మొబైల్ అనమాట. సో అఫ్కోర్స్ ఇప్పుడు మనం 5G తీసుకున్నా మనకు పెద్దగా ఉపయోగం అయితే పడదు. ఎందుకంటే మనకు 5G నెట్వర్క్ లేదు, 5G సర్వీస్ లేదు, 5G సిమ్స్ కూడా లేవన్నమాట. సో కొంచెం ఆలోచించి
ఆలోచించండి, ఈ రకంగా అయితే ఉంటుంది. మరి ఈ యొక్క ప్రీ బుకింగ్స్ అసలు ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూసినట్టయితే ఆఫ్లైన్ స్టోర్స్లో మాత్రమే ఈ యొక్క ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు. మరి బ్రదర్ దీని యొక్క లాంచ్ డేట్ తెలియకుండా మనం ప్రీ బుకింగ్స్ ఎలా చేయొచ్చు అంటే చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు అని వీళ్ళైతే మనకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు అనమాట. మరి బ్రదర్ ఇంత ప్రైస్ పెట్టి ఒక మొబైల్ కొందగ్గ మొబైల్ అంటే మీరు కాస్త ప్రైస్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే మీకు చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో మీకు ఎలాంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్తో కూడా రాబోతుంది. ఇది కూడా మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఎవరికి వస్తుందంటే ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ యూజర్స్కి అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే రాబోతుంది అనమాట. సో వాళ్ళకి చూసుకున్నట్టయితే నియర్లీ మనకు 2000 నుంచి 3000 వరకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ అయితే మనకు చాలా కనిపిస్తుంది. అంతేకాక ఎవ్రీ మంత్ ఇన్కమ్ అంటే ఈ యొక్క ఈఎంఐలో కూడా మనకు ఈజీ ఈఎంఐ వీళ్ళు ఇస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది ఇక్కడ రూమర్స్ ప్రకారం. తర్వాత లాస్ట్ చూసినట్టయితే జియో బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారనమాట. మరి జియో బెనిఫిట్స్ అనేవి ఏవి ఎంత ఇస్తున్నారు అనేది ఇక్కడ అయితే మనకు పక్కాగా అండ్ క్లారిటీగా అయితే చెప్పలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క వివో V20 Pro మొబైల్ కొన్నట్టయితే మనకు జియో బెనిఫిట్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు చూసినట్టయితే అరౌండ్ 30,000కి ఈ యొక్క మొబైల్ కొందగ్గ మొబైల్ అంటే ఇంకా వివో గురించి తెలిసిందే, ఎక్కువ ప్రైస్ అనేది వాళ్ళకు కామన్, ఇంకా మనం ఎంత చెప్పినా వేస్టే. కాకపోతే ఈ ప్రైస్లో ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ దీనికి సరి సమానంగా ఇంకొక ఆల్టర్నేటివ్ మొబైల్ ఏదైనా ఉందా అంటే మనకు అక్కడ OnePlus Nord కూడా ఉంది. అది కూడా మనకు స్నాప్డ్రాగన్ 765G అదే ప్రాసెసర్తో అయితే వచ్చింది. కాకపోతే ఆ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ అది కూడా మీకు డ్యువల్ పంచువల్ కెమెరాతో అయితే ఉండబోతుంది. సో హవెవర్ OnePlus Nordతో కంపేర్ చేసి చూసినట్టయితే కొంచెం మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి వివో V20 Proలో ఉందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక యూజర్ ఇంటర్ఫేస్ పరంగా చూసినట్టయితే మనకు ఆక్సిజన్ ఓఎస్ అనేది అక్కడ సూపర్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫన్ టచ్ ఓఎస్ 11తో కంపేర్ చేసి చూసినట్టయితే మనకు డెఫినెట్గా చాలా స్మూత్ ఆక్సిజన్ ఓఎస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ దీనికి సరి సమానంగా ఇంకొక మొబైల్ ఏదైనా ఉందా అంటే అక్కడ మనకు రియల్మీ నుంచి రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్ అయితే వచ్చింది. సో దీనికి మనకు పర్ఫెక్ట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రెండు మొబైల్స్ని పక్కన పెట్టి మీరు డైరెక్ట్గా ఆ యొక్క రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క రెండు మొబైల్స్ వచ్చేసి మీకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తే ఆ యొక్క రియల్మీ X3 సూపర్ జూమ్ వచ్చేసి మీకు ఎటువంటి సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఉండదు. అది చూసినట్టయితే IPS HD డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. ఇది ఒక చిన్న నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ X3 సూపర్ జూమ్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 855+ ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి అద్దరిపోయే గేమింగ్ టాప్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. మీరు కళ్ళు మూసుకొని పెద్ద పెద్ద గేమ్స్ చాలా స్మూత్గా, చాలా ల్యాగ్ ఇష్యూ లేకుండా, ఎటువంటి హీటింగ్ ఇష్యూ లేకుండా ఈ యొక్క రియల్మీ X3 సూపర్ జూమ్లో అయితే వాడచ్చు అనే చెప్తాను. సో చూసినట్టయితే మనకు చాలా మంచి అప్గ్రేడ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఓవర్ టు ఈ యొక్క వివో V20 Proకి. తర్వాత దాంట్లో చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్తో వచ్చిన దాంట్లో కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే మనకు దాంట్లో కూడా డ్యువల్ పంచోల్ ఈ యొక్క సెల్ఫీ కెమెరాతో ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే వద్దనుకుంటే రియల్మీ X3 సూపర్ జూమ్ తీసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి వివో V20 Pro తీసుకోండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే మనకు ఈ యొక్క OnePlus Nord అయితే తీసుకోవచ్చు అనమాట. OnePlus Nord చూసినట్టయితే 25,000కి వస్తుంది. వివో V20 Pro చూసినట్టయితే మనకు 30,000కి వస్తుంది. అండ్ మనకు సేమ్ ఈ యొక్క రియల్మీ X3 సూపర్ జూమ్ కూడా మనకు 30,000కి అయితే వస్తుంది అనమాట. సో నేను ప్రిఫర్ చేసేది అయితే గేమర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు రియల్మీ X3 సూపర్ జూమ్ తీసుకోండి. లేదు సెల్ఫీ కోసం ఎవరైనా ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళైతే వివో V20 Pro తీసుకోవడం అయితే మంచిది అనమాట. అండ్ OnePlus Nord అనేది కాసేపు పక్కన పెట్టండి. కొంచెం బడ్జెట్ సెగ్మెంట్లో మీకు మంచి 5G మొబైల్ కావాలన్నప్పుడు మాత్రమే OnePlus జోలికి అయితే వెళ్ళండి. ఇంకా మిగతా వాళ్ళంతా ఈ యొక్క వివో V20 Pro అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్ తీసుకోవడం అయితే మంచిది అనమాట. సో ఈ యొక్క మొబైల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా లేకపోతే OnePlus Nord తీసుకోవాలంటే ఖచ్చితంగా వివో V20 Pro వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. మీకు చాలా సూపర్ మొబైల్ అని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వివో V20 Pro మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.